కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2026కు గాను 113 మందికి పద్మశ్రీ అవార్డులు, 5గురికి పద్మవిభూషణ్, అలాగే 13 మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. మనకు తెలుసు, భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న మొదటి స్థానంలో ఇచ్చే అవార్డు భారతరత్న. భారతరత్న తర్వాత రెండవ ప్రతిష్టాత్మకమైన అవార్డు పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. అయితే 77వ గణతంత్రాన్ని పురస్కరించుకొని కళా, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, కళలు, పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసిన 131 మందికి ఈసారి పద్మశ్రీ అవార్డులను బహుకరించింది. అయితే ఇందులో తెలంగాణ వాళ్ళకి 4, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 4, మొత్తం 8 పద్మశ్రీ అవార్డులను వచ్చాయి. తెలంగాణ నుంచి పద్మశ్రీ అందుకున్న వ్యక్తుల్లో మొట్టమొదటిగా దీపికా రెడ్డి కళల నుంచి, గూడూరు వెంకటరావు ఆయన వైద్య విభాగం నుంచి, ఈయన క్యాన్సర్ మీద పరిశోధనలు చేశారు, క్యాన్సర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కనిపెట్టారు. అలాగే పాల్కొండ విజయానంద్ రెడ్డి వైద్య విభాగం, ఈయన కూడా. చంద్రమౌళి గడ్డమణుగు సైన్స్ ఇంజనీరింగ్లో, వీళ్ళ 4గురికి తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. ఒకళ్ళు దీపికా రెడ్డి, గూడూరు వెంకటరావు, పాల్కొండ విజయానంద్ రెడ్డి అండ్ చంద్రమౌళి గడ్డమణుగు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 4గురికి వచ్చాయి. మనందరికీ తెలుసు, మొట్టమొదటి వ్యక్తి మురళీమోహన్, జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్, జయభేరి తర్వాత చాలా మారుతి షోరూంలకు కూడా అధినేత మాగంటి మురళీమోహన్ గారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్, ఈయన కూడా, వీళ్ళిద్దరికీ కళల విభాగం నుంచి పద్మశ్రీ అవార్డ్స్ అందుకున్నారు. అలాగే గరిమెళ్ళ బాలకృష్ణ చనిపోయిన తర్వాత ఈయనకి అవార్డు వచ్చింది. వెంపటి కుటుంబ శాస్త్రి సాహిత్యం మరియు విద్య. ఈ 8 మందికి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అందుకున్న ప్రముఖ వ్యక్తులు.